హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చలికాలంలో ఎక్కువగా లభించే ఈ గింజలతో ఒక మంచి ఆవిరి కుడుములైతే చేసి చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పాతకాలపు వంటేనండి. ఇది తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఆవిరి కుడుము. అయితే నేను కొద్దిగా మార్చి కొంచెం డిఫరెంట్గా తయారు చేశాను. ఇది కూడా చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఉంటాయండి అనప చిక్కుడు గింజలు. ఇవి చిక్కుడు గింజలు కాదండి, అనప చిక్కుడు. ఆంధ్ర సైడ్ అయితే ఎండు గింజల్ని నానబెట్టి ఉడకబెట్టి తింటారండి. లేదు అంటే వంకాయ కూరలో వేసుకుని తింటారు. అవి ఆషాఢ మాసంలో తింటూ ఉంటారు. ఇక్కడ ఈ చలికాలంలో కుడుములుగా తింటారండి తెలంగాణలో. నేను తెలంగాణలో పెరిగాను కాబట్టి దీని గురించి బాగా తెలుసు నాకు. అయితే నేను ఇక్కడ బియ్యపిండి వేసి చేస్తారండి ఈ కుడుములకి. ఒక కప్పు గింజలైతే తీసుకున్నాను. ఇవి అనప చిక్కుడు గింజలు, పచ్చి గింజలండి. పచ్చి చిక్కుడు గింజలు ఒలిచేసి గింజలు వేరు చేసుకున్నాను. తర్వాత ఒక కప్పు చిక్కుడు గింజలకి ఒక కప్పు బియ్యపు రవ్వ. బియ్యము కడిగి ఆరబెట్టేసుకుని నీడన సన్నగా మిక్సీ పట్టుకోవాలండి. అది బొంబాయి రవ్వలాగా సన్నగా పట్టుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి. తెలంగాణలో అయితే అచ్చంగా బియ్య పిండితోటే చేస్తారు. బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత 2 కప్పుల ఉల్లాకు తరుగు వేసుకోవాలండి. ఇది కంపల్సరీ వేసుకోవాలండి. ఈ కుడుములకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లాకు కూడా ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంది కదా. ఏ సీజన్లో పండే పంట ఆ సీజన్లో తింటే ఆరోగ్యంగా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి మీరు మిక్సీ చేసుకోండి. నేను ఇక్కడ 5 పచ్చిమిర్చి మిక్సీ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా తరుక్కుని. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఒక గుప్పెడు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ముందే నీళ్లు వేసి కలపకూడదండి, ఎందుకంటే ఉల్లాకులో తడి ఉంటుంది, అలాగే కొత్తిమీరలో కూడా తడి ఉంటుంది కదా. అందుకని అది ముందు బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇడ్లీ మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి. అంటే ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలండి. బియ్యము కాస్త సన్నని రవ్వలా మిక్సీ చేసి వేసుకున్నాం కదా, అందుకని తడిని పీల్చేస్తుంది కదా. అందుకని కాస్త పల్చగానే కలుపుకోవాలి. కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత తిరిగి ఒకసారి కలుపుతున్నాను చూడండి. అవసరమైతే కాస్త నీళ్లు పోసుకోవాలి. కొంచెం గట్టిపడింది, కొంచెం నీళ్లు పోస్తున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇడ్లీ పాత్ర రేకులకి ఆయిల్ రాసేసి చిన్న ముద్దలుగా చేసి ఇలా ఒత్తుకోవాలి. వడల్లా చేసుకోవాలండి. అంతే అండి, ఎన్ని కావాలంటే అన్ని అలా చేసేసుకోవాలి. ఇలా ముద్దగా చేసుకుని ఆ రేకుల్లో ఆ విధంగా ఒత్తేసుకోవాలి. అన్ని రేకులు పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్లు పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. సన్నని మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయ్యాయని చూద్దాము. ఉడికిపోయాయి చూడండి. ఇలా స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా గుచ్చి చూస్తే దానికి అంటుకోలేదు, ఉడికిపోయిందండి. ఇది 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత చల్లారిన తర్వాత ఇలా రేకుల నుంచి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. అయితే ఇది ప్రొద్దుటే బ్రేక్ఫాస్ట్లో అన్నా చేసుకోవచ్చు, డిన్నర్లో అన్నా చేసుకోవచ్చు అండి. తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు దీనిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటారండి. వేడివేడి నెయ్యి పోసుకుని తింటారు. నెయ్యి కానీ నూనె కానీ పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి, లేదా బటర్ వేసి పెట్టినా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ అండి. ఇలా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ప్రోటీన్ ఫుడ్ పెడితే మంచిదండి. పిల్లల బాక్స్లో కూడా పెట్టినా ఇష్టంగానే తింటారు. నచ్చిన పచ్చడితో సర్వ్ చేయండి పిల్లలకైతే. నేను ఇక్కడ మామిడికాయ తొక్కుడు పచ్చడితో
సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఊరగాయతో సర్వ్ చేసుకున్నా కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.